ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రకటించలేదు. అయితే దీని వెనుక సీక్రెట్ ప్లాన్ ఉందంటూ అసలు విషయం బయటపెట్టారు శ్రీధర్ బాబు. అదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఏపీ ప్రతినిధి బృందం జరిగిన ఒప్పందాలను బయటపెట్టలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే, ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉంది. చంద్రబాబుది బ్రాండ్ మెంటాలిటీ. చంద్రబాబుతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం తెలిసిందే. దావోస్ కు ఆయన బ్రాడ్ థింకింగ్ తో వచ్చారు. ఏపీకి అపార వనరులు ఉన్నాయి. కోస్టల్ ఏరియా అదనపు బలం. ఆ ఏరియాలో మంచి పరిశ్రమలు వస్తాయి. ఏపీ టీం ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుంది. అయితే వాటిని దావోస్ లో బయట పెట్టలేదు అని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు మరింత లోతుగా ప్రశ్నించగా దానిని కొనసాగించిన శ్రీధర్ బాబు ఒప్పందాలను ఎందుకు బయట పెట్టడం లేదని లోకేష్ ను ప్రశ్నించారు. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలు అంతా ఏపీలోనే చేస్తామని లోకేష్ చెప్పారు. దీంతో పెట్టుబడుల విషయంలో వారు ఓ వ్యూహంతో దావోస్ కు వచ్చారని అర్థమైంది. ఏపీకి ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు అల్టిమేట్. చంద్రబాబు యత్నాలన్నీ సఫలమైతే రేపు మీరే మమ్మల్ని తక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు హైదరాబాద్ ను డిస్టర్బ్ చేసే మూడ్ లో లేరు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన కోరుతున్నారు. బాబు మాటలు పెద్దరికంతో ఉన్నాయి అని ఆయన చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టేశారు. ఇక దావోస్ లోని వాతావరణం, దానికి తాము ఇబ్బంది పడిన తీరును కూడా శ్రీధర్ బాబు వివరించారు. ఈ సందర్భంగాను చంద్రబాబు ఫిట్నెస్ ను ఆయన ఆకాశానికెత్తేశారు. దావోస్ కు వెళ్లినప్పుడు అక్కడ -8 నుంచి -11 దాకా ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పిన శ్రీధర్ బాబు ఆ చలిని తట్టుకునేందుకు తామంతా స్వెట్టర్లు వేసుకున్నామని చెప్పారు. అయితే అంత చలిలోనూ చంద్రబాబు తన రెగ్యులర్ డ్రెస్ లోనే ఉన్నారని తెలిపారు. 70 ఏళ్ల పైబడిన వయసులో కూడా చంద్రబాబు అంత ఫిట్ గా ఉండటం నిజంగానే తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు.